ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు టాపిక్ ఏంటి అంటే మీ పర్సన్ నుండి మీకోసం ఉన్న మెసేజెస్ ఏంటో చూద్దాము. సో మీ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది అయితే ఈ వీడియోలో చూద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా మీ సిచ్యువేషన్ తగ్గట్టు పర్సనల్ రీడింగ్ తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేశాను, మీరు అక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు. పర్సనల్ రీడింగ్స్ ఫ్రీ కాదు, ఛార్జెస్ ఉంటాయి. మీకు ఛార్జెస్ ఓకే అనుకుంటేనే కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇవి రెండు డెక్స్ నుంచి అయితే నేను చూస్తాను, ఇవి సపరేట్ మెసేజెస్, ఇవి సపరేట్ మెసేజెస్. సో రెండు డెక్స్ నుంచి మీకు మీ పర్సన్ నుండి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి అనేది అయితే చూద్దాము. ఓకే, సో అగైన్ కలెక్టివ్ ఎనర్జీ, మీ పర్సన్ నుంచి మీకోసం ఉన్న మెసేజెస్లో ఏవి రెజినేట్ అయితే మీకు అవి తీసుకోండి, ఎందుకంటే మీ సిచ్యువేషన్ మీకు తెలుసు కదా. సో అండ్ ఇది టైమ్లెస్ రీడింగు. ఈ వీడియో మీ ముందుకు ఎప్పుడు వచ్చిందంటే అప్పుడు కనీసం కొన్ని మెసేజెస్ అయినా ఇందులో మీకోసం ఉన్నాయి అనేది అర్థం. చూద్దాము మీ పర్సన్ నుండి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి అనేది అయితే. You make me feel things I have never felt. Okay. Don't be so insecure. Okay. My heart belongs to you. I choose to be with you. You have no idea. Sorry, వీడియో చేస్తుంటే పవర్ పోయింది. So you have no idea the pain you have caused me. I want to make things right. Okay. Bottom of the deck, you deserve better than anything I can offer. సో ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్ గురించి ఎలా ఫీల్ అవుతున్నాడు అంటే మీ పర్సన్ మీకు ఏవి ఆఫర్ చేయలేరేమో అని చెప్పేసి ఫీల్ అవుతున్నారు. అంటే మీరు ఏది డిజర్వ్ చేస్తారో అవి మీ పర్సన్ మీకు ఆఫర్ చేయలేరు అని చెప్పేసి. మేబీ అది వాల్యూ కావచ్చు, మంచి లైఫ్ కావచ్చు, ఫినాన్షియల్ సపోర్ట్ కావచ్చు, లేకపోతే లగ్జరియస్ లైఫ్, ఏవైనా కానివ్వండి, ఎమోషనల్ బాండింగ్ కావచ్చు, ఏవైనా మీరు డిజర్వ్ చేసేదానికి మీ పర్సన్ అంత ఆఫర్ చేయలేరు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే మీ పర్సన్ గురించి మీ పర్సనే తక్కువ అనుకుంటున్నారు, మిమ్మల్ని ఎక్కువగా చూస్తున్నారు అనమాట. అంటే మీ పర్సన్ కరెక్ట్ కాదు ఏమో అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. ఐ స్టిల్ హ్యావ్ యువర్ పిక్చర్స్ ఆన్ మై ఫోన్. మీ పర్సన్ ఫోన్లో ఇంకా మీ పిక్చర్స్ ఉన్నాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు, మీకు చూసుకుంటున్నట్టున్నారు కావచ్చు. ఐ లవ్ వెన్ యూ ఫ్లర్ట్ విత్ మీ. మీ పర్సన్తో మీరు ఎప్పుడైనా ఫ్లర్ట్ చేస్తే ఆ పర్సన్కి నచ్చుతుంది అని చెప్పి చెప్తున్నారు. సో అఫ్కోర్స్ మేబీ మీరు ఎప్పుడైనా చెప్పి ఉండొచ్చు, మీ స్మైల్ బాగుంటుంది, లేకపోతే నీ హెయిర్ బాగుంటుంది, ఇట్లా సంథింగ్ మీ పర్సన్కి మీరు ఏదో ఫ్లర్ట్ చేసినట్టున్నారు. సో అలా చేస్తే ఆ పర్సన్కి నచ్చుతుందంట. అంటే ఏం లేదు, అటెన్షన్ అంటారు చూడండి. సో అలా స్టిల్ నాట్ ఓబు. సో స్టిల్ మీ కనెక్షన్ ఇంకా ఎండ్ అవ్వలేదు అని చెప్పేసి మీ పర్సన్ చెప్తున్నారు మీకు. యూ మేక్ మీ ఫీల్ థింగ్స్ ఐ హ్యావ్ నెవర్ ఫెల్ట్ బిఫోర్. ఈ పర్సన్ లైఫ్లో ఎప్పుడు ఫీల్ అవ్వని థింగ్స్ కూడా మీరు ఫీల్ అయ్యేలాగా చేశారంట. అవి ఏ థింగ్సో మరి మీకే తెలియాలి, మీ పర్సన్కే తెలియాలి. సో మీ పర్సన్ మేబీ కొంతమందికి మీ పర్సన్ ఇన్ని రోజులు మీలో ఉన్న కాన్ఫిడెన్స్ చూసి ఆ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వడము, సో మీరు ఫ్రీడమ్గా ఉండడం, అంటే మీకు నచ్చిన పని మీరు చేయాలి అని చెప్పేసి అనుకోవడం, మీకు నచ్చితే మీరు దాని మీద స్టిక్ అయి ఉండడం, ఇలాంటివన్నీ మీ పర్సన్కి మీలో నచ్చినట్టున్నాయి అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది. డోంట్ బీ సో ఇన్సెక్యూర్. సో మీరు ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారంట మీ పర్సన్ విషయంలో. మీ పర్సన్ చెప్తున్నారు ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వకు అని చెప్పేసి. అది ఎందుకు అంటే మై హార్ట్ బిలాంగ్స్ టు యూ. సో మీ పర్సన్ చెప్తున్నారు మీ పర్సన్ హార్ట్లో మీరు మాత్రమే ఉన్నారు, ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వద్దు అని చెప్పేసి చెప్తున్నారనమాట. మేబీ మీరు వేరే వాళ్ళకు మీ పర్సన్ అటెన్షన్ ఇస్తున్నారు అని చెప్పేసి మీ పర్సన్ మీద మీరు ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ క్రియేట్ చేసుకుంటున్నట్టున్నారు. సో మీ పర్సన్ చెప్తున్నారు ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వకు, నా హార్ట్లో నువ్వే ఉన్నావు అని చెప్పేసి. ఐ చూస్ టు బీ విత్ యూ.
సో మీ పర్సన్కి చెప్పాను కదా, వేరే ఆప్షన్స్ ఉండి అలా ఉంటే మీ పర్సన్ గురించి మీరు ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతుంటే ఆ పర్సన్ చెప్తున్నారు, నేను నిన్నే చూస్ చేసుకుంటున్నాను, వేరే ఆప్షన్స్ కాదు, సో నువ్వేమి ఇన్సెక్యూర్ అవ్వకు, నా హార్ట్లో నువ్వే ఉన్నావు అని చెప్పేసి. చూడండి మొత్తం మెసేజెస్ అన్నీ కూడా రెజనేట్ అవుతున్నాయి ఒక్క మెసేజ్కి. యూ హ్యావ్ నో ఐడియా ద పెయిన్ యూ కాజ్డ్ మీ. సో మీ పర్సన్ని మీరు హర్ట్ చేశారంట. ఎప్పుడు హర్ట్ చేశారో మరి మీకే తెలియాలి. సో మీ పర్సన్ చెప్తున్నారు, నీకు తెలీదు నువ్వు నన్ను ఎంతగా హర్ట్ చేసావు అన్నట్టు చెప్తున్నారనమాట. ఐ వాంట్ టు మేక్ థింగ్స్ రైట్. మీ పర్సన్ ఈ థింగ్స్ అన్నీ కూడా కరెక్ట్ చేయాలని చెప్పేసి చూస్తున్నారు. అంటే కరెక్ట్ చేయాలి ఇన్ ద సెన్స్, ఇప్పుడు ఈ ఫీలింగ్ ఉంది చూడండి, ఈ ఇన్సెక్యూర్ ఫీలింగ్ రావడానికి మేబీ మీ పర్సన్ బిహేవియర్ కారణమై ఉండొచ్చు. సో ఈ థింగ్స్ అన్నీ కూడా సార్ట్ అవుట్ చేయాలి, కరెక్ట్ చేయాలి థింగ్స్ అన్నీ అని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటూ ఉన్నారనమాట. ఐ వాంట్ టు ఇంప్రెస్ యూ. I want to prove my love to you through actions. You are too good for me. I believe we weren't meant to be together. You always knew how to make me smile. I have told to my friends about you. ఓకే, సో ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్ మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారనమాట. సో ఇందాక చెప్పాను కదా, మేబీ మీ పర్సన్ మీకు ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ క్రియేట్ చేసి ఉండొచ్చు. సో దానివల్ల ఏంటంటే మీ పర్సన్ మీద మీకు కొంచెం ఇంప్రెషన్ మారి ఉండొచ్చు. సో దానికోసమని మీ పర్సన్ మిమ్మల్ని మళ్ళీ ఇంప్రెస్ చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. వామ్మో ఎంత ఉందో చూడండి. ఐ వాంట్ టు ప్రూవ్ మై లవ్ టు యూ త్రూ యాక్షన్స్. యాక్షన్స్ తీసుకుంటేనే కదా మీ పర్సన్ మీద, అదే మీ పర్సన్కి మీ మీద ఎంత లవ్ ఉందో చూపిస్తేనే కదా మీరు ఇంప్రెస్ అవుతారు. సో ఈ పర్సన్ ఏంటి అని అంటే ఆ పర్సన్ లవ్ని చూపించాలి యాక్షన్స్ ద్వారా అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారనమాట. అంటే ఓన్లీ మాటలతోనే కాదు, చేతలతో కూడా మీ పర్సన్ మీ పర్సన్కి మీ మీద ఉన్న లవ్ చూపించాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారనమాట. యు ఆర్ టూ గుడ్ ఫర్ మీ. సో మీ పర్సన్కి మీరు కరెక్ట్ మ్యాచ్, మీ పర్సన్ తోటి మీరు చాలా మంచిగా ఉంటారు, మీ పర్సన్కి మీరు చాలా కరెక్ట్ అన్నట్టు చెప్తున్నారు అనమాట ఈ పర్సన్. మేబీ మీ పర్సన్ని మీరు చాలా మంచిగా చూసుకొని ఉండొచ్చు. ఐ బిలీవ్ వి వరెంట్ మెంట్ టు బీ టుగెదర్. సో ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్కి ఎక్కడో ఒక చిన్న డౌట్ ఉందండి, మీ ఇద్దరు ఒకరి కోసం ఒకరు బతకలేరేమో అన్నట్టు. సో అది ఎందుకు అని అంటే ఫస్ట్ మెసేజ్ ఇక్కడ ఉంది, ఈ మెసేజ్ అనమాట. మీ పర్సన్కి మీరు కరెక్ట్ కాదు, మీరేమో చాలా మంచి వాళ్ళు, మీరు ఇంకా మంచిని డిజర్వ్ చేస్తారు అని చెప్పేసి. అంటే మీ పర్సన్ కంటే మంచి వాళ్ళని, మీ పర్సన్ కంటే మంచిగా చూసుకునే వాళ్ళని, మీ పర్సన్ కంటే కూడా మిమ్మల్ని మంచిగా సపోర్ట్ చేసే వాళ్ళని, సో మీకోసం స్టాండ్ తీసుకునే వాళ్ళని ఇంత మంచిగా డిజర్వ్ చేస్తారు మీరు అని చెప్పేసి అనుకుంటున్నారు. దానివల్లనే మీ పర్సన్కి ఇలా అనిపిస్తూ ఉంది అంతే. యూ ఆల్వేస్ న్యూ హౌ టు మేక్ మీ స్మైల్. మీ పర్సన్ని ఎలా మంచిగా నవ్వించాలో అంటే ఇక్కడ ఓన్లీ నవ్వించడం అనే కాదు, మేబీ మీ పర్సన్ సాడ్గా ఉన్నప్పుడు మీరు దాని నుంచి బయటికి ఎలా తీసుకురావాలి మీ పర్సన్ అంటే ఎమోషనల్ స్ట్రెంగ్త్ అంటాం చూడండి, ఆ ఎమోషనల్ స్ట్రెంగ్త్ని మీరు ఇవ్వడం, ఎమోషనల్గా మీరు ఆ పర్సన్ని హీల్ చేయడము. సో ఇలాంటివన్నీ అయితే ఈ పర్సన్ చూస్తున్నారనమాట, మీతో చెప్పాలనుకుంటున్నారు యాక్చువల్లీ. ఐ హ్యావ్ టోల్డ్ టు మై ఫ్రెండ్స్ అబౌట్ యూ. మీ గురించి మీ పర్సన్ వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్పారంట. ఓ నైస్. వాళ్ళ ఫ్రెండ్స్ ఏమన్నారో తెలీదు, ఇక్కడ నేను అది చూడట్లేదు. సో డెఫినెట్గా వాళ్ళ ఫ్రెండ్స్కి అయితే మీ గురించి చెప్పారంట మీ పర్సన్. చూద్దాము ఇంకా ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి మీ పర్సన్ నుండి మీకోసం. టైం, కమిట్మెంట్, ఓకే, కన్ఫ్యూజన్, ఇన్సపరబుల్, అన్సాటిస్ఫైడ్,
గిల్టీ, షాడో సైడ్, రిఫ్లెక్షన్, సెల్ఫ్ లవ్, gossip, responsibilities, new chapter. ఓఫో, బాటమ్ ఆఫ్ ద డెక్ సోల్ టై. ఐ ఆల్వేస్ ఫీల్ కనెక్టెడ్ టు యూ. సో మీ పర్సన్ మీతోటి కనెక్షన్ ఫీల్ అవుతున్నారు అనేది చెప్తున్నారు. సో ఇది చాలా రోజుల నుంచి వస్తుంది యాక్చువల్లీ, లాస్ట్ 1-2 రీడింగ్స్ నుంచే కాదు, చాలా రోజుల నుంచి ఇది వస్తుంది కనెక్షన్. సో డెఫినెట్గా మీ ఇద్దరికి ఏదో కనెక్షన్ అయితే ఉంది, అందులో నో డౌట్. అండ్ అప్రిషియేటెడ్, ఐ ఫెల్ లైక్ యూ డెంట్ కేర్. ప్రజెంట్ ఇందాక చెప్పాను కదా, మీ పర్సన్ మీకు ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ క్రియేట్ చేసి ఉండొచ్చు అని, దానివల్ల మీరు మీ పర్సన్కి అంత ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదేమో అని చెప్పేసి అనుకుంటున్నారు. ఓహో, అగైన్ థర్డ్ పార్టీ, ఏవో థింగ్స్ ఉన్నాయంటే థర్డ్ పార్టీ రిలేటెడ్, అవి సార్ట్అవుట్ చేసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. రీయూనియన్, వీ విల్ ఆల్వేస్ కమ్ బ్యాక్ టు ఈచ్ అదర్. డెఫినెట్గా మీ ఇద్దరు మళ్ళీ రీయూనియన్ అవుతుంది అని చెప్పేసి ఆ పర్సన్ చెప్తున్నారు. ఫర్గివ్నెస్, ఐఎమ్ స్ట్రగ్లింగ్ టు గెట్ ఓవర్ ద పాస్ట్ నుంచి బయటికి రావాలని ట్రై చేస్తున్నారు. మేబీ మీకంటే ముందు ఆ పర్సన్కి పాస్ట్ నేను ఉండొచ్చు, లేదు అంటే మీరు ఆ పర్సన్ రిలేషన్లోకి వచ్చిన తర్వాత, అంటే మీ ఇద్దరి మధ్యలో ఎవరైనా వచ్చి ఉండొచ్చు, ఆ పాస్ట్ని ఫర్గివ్ చేయాలి అని చెప్పేసి, అంటే ఆ పాస్ట్ని మర్చిపోవాలి అని చెప్పేసి సంథింగ్ ఏదో మీ పర్సన్ అయితే పాస్ట్ని మర్చిపోవాలని చెప్పేసి స్ట్రగుల్ చేస్తున్నారు. డిసానెస్టీ, బై లయింగ్ ఐ రిప్డ్ అస్ అపార్ట్. సో డెఫినెట్గా మీ పర్సన్ అబద్ధాలు చెప్పారంట, దానివల్లనే కనెక్షన్లో ఈ బ్లాకేజెస్ అన్నీ వచ్చాయి అని చెప్పేసి చెప్తున్నారు. అంటే మీకు ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ రావడం కానివ్వండి, మీ పర్సన్ మీద మీకు నమ్మకం పోవడం కానివ్వండి, మీ పర్సన్ మీద మీకు ఇంప్రెషన్ తగ్గిపోవడం కానీ, ఇవన్నీ వచ్చాయి ఆ అబద్ధాల వల్ల అని చెప్పేసి పర్సన్ చెప్తున్నారు. చేజర్, ఐ డోంట్ వాంట్ టు చేజ్ ఎనీ మోర్. మీ పర్సన్ చేజర్ ఎనర్జీలో ఉండాలనుకోవట్లేదు, ఈక్వల్ గివ్ అండ్ టేక్ కావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు, రన్నర్గా కూడా ఉండాలనుకోవట్లేదు. సోల్ కాంట్రాక్ట్, సంథింగ్ ఏదో మీ ఇద్దరి మధ్యలో సోల్ కాంట్రాక్ట్ ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. కాన్వర్జేషన్, ఐ వాంట్ టు కాల్ యూ అండ్ హియర్ యువర్ వాయిస్. డెఫినెట్గా మీతో మాట్లాడాలని చెప్పేసి అనుకుంటున్నారు. హోప్, ఐ హ్యావెంట్ గివెన్ అస్ అపార్ట్. సో ఇంకా ఏదో హోప్ అయితే ఉంది, మీ ఇద్దరు కనెక్షన్ ఎండ్ అవ్వలేదు అని చెప్పేసి. ఇందాక కూడా మెసేజ్ వచ్చింది కదా, దిస్ ఈజ్ నాట్ ద ఓవర్ బూ అని చెప్పేసి సంథింగ్. సో అలా అనమాట, ఈ కనెక్షన్లో కనెక్షన్ ఎండ్ అయితే అవ్వలేదని చెప్పేసి చెప్తున్నారు ఈ పర్సన్. డ్యామేజ్, వి వర్ బోత్ హర్టింగ్ ఫ్రమ్ దిస్. ఇద్దరు హర్ట్ అవుతున్నారు ఈ సిచ్యువేషన్ వల్ల అని చెప్పేసి చెప్తున్నారు. డే డ్రీమింగ్, ఐఎమ్ ఆల్వేస్ లాంగింగ్ ఫర్ యూ. డెఫినెట్గా మీ పర్సన్ మీ గురించి డే డ్రీమింగ్ చేస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు. ఇర్రీప్లేసబుల్, ద వే యూ లవ్ కెన్ నెవర్ బీ మ్యాచ్డ్. సో చెప్పాను కదా, మీ పర్సన్కి మీరు చాలా మంచిగా ఉండొచ్చు, మంచిగా లవ్ చూపించిండొచ్చు అని. సో అదే చెప్తున్నారు చూడండి, మీ ప్లేస్ని ఇంకొకరు ఎవరు రీప్లేస్ చేయలేరు అని చెప్పి చెప్తున్నారు. అంటే మీరు ఇచ్చిన లవ్ని ఇంకా ఎవరు ఇవ్వలేరు ఆ పర్సన్కి అని చెప్పి మీ పర్సన్ చెప్తున్నారు అనమాట. ఈ మధ్య చాలా రోజుల నుంచి ఇదే మెసేజే వస్తున్నాయి చూడండి. రీయూనియను, కమిట్మెంటు, ఇంకా ఇంకొక మెసేజ్ ఏదో ఉంది, రన్నింగ్, చేజింగ్ ఎనర్జీస్, అన్నీ ఇవే వస్తున్నాయి చూడండి. మీ పర్సన్ అయితే మీతో మాట్లాడాలని చెప్పేసి అనుకుంటున్నారు, కానీ మాట్లాడకపోవడానికి రీజన్ ఏంటి అంటే మేబీ లేట్ అయిందేమో అని చెప్పేసి ఈ పర్సన్ అనుకుంటున్నారు అనమాట. ఇక్కడ చూడండి టైం, ఐఎమ్ అఫ్రైడ్ ఇట్స్ టూ లేట్ టు టేక్ యాక్షన్. సో యాక్షన్ తీసుకోవడానికి ఇప్పుడు లేట్ అయిందేమో అని చెప్పేసి ఈ పర్సన్ ఆలోచిస్తున్నారనమాట. ఓకే, కమిట్మెంట్, ఐ వాంట్ యూ టు బీ ఏ పార్ట్ ఆఫ్ మై ఫ్యూచర్. సో మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. ఇన్ని రోజులు కమిట్మెంట్ ఇవ్వకుండా మిమ్మల్ని కన్ఫ్యూజన్ సిచ్యువేషన్లో పెట్టారు అని అంటే ఇప్పుడు మీకు ఆ కమిట్మెంట్ ఇవ్వాలి అని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటున్నారు. ఆ కమిట్మెంట్ ఇవ్వకుండా కన్ఫ్యూజన్లో ఉండడానికి రీజన్ మీ ఒపీనియన్స్, మీ ఫీలింగ్స్ అనమాట. మీ ఫీలింగ్స్ ఒకసారి తెలిసినాయి అని అనుకోండి, అంటే మీరు కూడా మీ పర్సన్ కావాలని చెప్పేసి అనుకుంటున్నారు, రిలేషన్లో మళ్ళీ న్యూ బిగినింగ్ కావాలనుకుంటున్నారు అని చెప్పేసి ఆ పర్సన్కి తెలిసిందనుకోండి, డెఫినెట్గా మీకు కమిట్మెంట్ ఆఫర్ చేస్తారు. ఇన్సెపరబుల్, అవర్ లవ్ ఈజ్ ఆల్వేస్ దేర్ డిస్పైట్ ద డిస్టెన్స్.
ఓ ఎంత దూరం ఉన్నా కూడా మీ ఇద్దరి మధ్యలో లవ్ ఉంది అని చెప్పేసి పర్సన్ చెప్తున్నారనమాట. అంటే మేబీ మీ ఇద్దరికి నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వచ్చి కొన్ని ఇయర్స్ అయ్యిండొచ్చు, కొన్ని మంత్స్ అయ్యిండొచ్చు, కొన్ని డేస్ అయ్యిండొచ్చు, కొంతమందికి అయితే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ ఉండొచ్చు. సో ఇలా అనమాట, మీరు ఎంత దూరం ఉన్నా కూడా మీ ఇద్దరి మధ్యలో లవ్ అయితే ఉంది అని చెప్పేసి పర్సన్ చెప్తున్నారు. సోల్టయే ఉంది, ఇంకా లవ్ ఏముంది. అన్సాటిస్ఫైడ్. ఐ వాజంట్ హ్యాపీ ద వే థింగ్స్ వర్ గోయింగ్. సో ఈ పర్సన్కి ఏంటి అని అంటే మీతో ఏం చెప్తున్నా అంటే మీరే కాదు హర్ట్ అవుతున్నది, ఈవెన్ ఈ సిచ్యువేషన్స్ ఇలా జరుగుతూ ఉండడం వల్ల నేను కూడా హ్యాపీగా లేను అని చెప్పేసి చెప్తున్నారు మీ పర్సన్. గిల్టీ. ఐ ఫీల్ పెయిన్ ఫ్రమ్ ద డ్యామేజ్ ఐ హ్యావ్ కాజ్డ్. సో ఈ పర్సన్ వల్ల వచ్చిన బాధ అంటారు చూడండి, అంటే మిమ్మల్ని బాధ పెట్టినందుకు ఆ పర్సన్కి ఇప్పుడు ఈ రిలేషన్లో ఈ డ్యామేజ్ ఉంది కదా, దానివల్ల మీరు హర్ట్ అవుతున్నారు కదా. సో ఆ పర్సన్కి ఆ గిల్టీ ఫీలింగ్ అనేది ఉంది, తన వల్లనే జరిగింది అని చెప్పేసి. షాడో సైడ్. సో మీ పర్సన్ మీరు అంటే మీ పర్సన్లో ఉన్న నెగిటివిటీస్ మీరు రియలైజ్ అయ్యేలాగా చేశారు అని చెప్పేసి చెప్తున్నారు. మేబీ మీరు మొహం మీదనే ఒపీనియన్ ఉండొచ్చు మీ పర్సన్లో ఉన్న నెగిటివ్స్. రిఫ్లెక్షన్. బీయింగ్ అవే ఫ్రమ్ యూ హ్యాస్ అలౌడ్ మీ టు గెయిన్ క్లారిటీ. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఏమంటారు టవర్ మూమెంట్ అని అంటాం చూడండి. సో ఇద్దరి మధ్యలో డిస్టెన్స్ అనమాట. నో కాంటాక్ట్ ఎందుకు వస్తుందంటే ఇందుకే, అది ఆ పర్సన్ కానీ మీరు కానీ రియలైజ్ అవ్వాలన్నమాట, హీల్ అవ్వాలి. సో అప్పుడు ఒకేసారి ఇప్పుడు మీరు చేస్తూ ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ పర్సన్కి ఎప్పుడు కాల్ చేస్తూ మెసేజ్ చేసి ఉన్నారు, మీ పర్సన్ తోటి మాట్లాడాలని చెప్పేసి అనుకుంటున్నారు, అడిక్షన్ ఫీల్ అవుతున్నారు, ఇవన్నీ ఉంటే ఆ పర్సన్కి అర్థం కాదు మీ వాల్యూ. మీరు కొంచెం గ్యాప్ ఇచ్చారనుకోండి, ఆ టైం బీయింగ్ ఆ పర్సన్కి అర్థమవుతుంది అనమాట. సో అలా అర్థమైంది అని చెప్పేసి చెప్తున్నారు ఈ పర్సన్. సెల్ఫ్ లవ్. ఐఎమ్ స్టిల్ ట్రయింగ్ టు హీల్. ఇది మీ ఎనర్జీ లాగా కనిపిస్తుంది. ఈవెన్ మీ పర్సన్ కూడా హీల్ అవ్వాలి అని చెప్పేసి ట్రై చేస్తున్నారు. గాసిప్. ఐఎమ్ అఫ్రైడ్ ఆఫ్ వాట్ అదర్ పీపుల్ విల్ థింక్. సో వేరే వాళ్ళు ఏమనుకుంటారో, మీ ఇద్దరి గురించి ఎలా నెగిటివ్గా అనుకుంటారో ఏమో. అంటే ఏం లేదు, వేరే వాళ్ళ మాటలకి పర్సన్ ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు. అంటే ఏమనుకుంటారో ఏమో, నెగిటివ్గా అనుకుంటారో ఏమో, అలా అనమాట. వేరే వాళ్ళ గాసిప్స్కి ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు, అంటే పట్టించుకుంటున్నారు అనమాట వేరే వాళ్ళ మాటల్ని. రెస్పాన్సిబిలిటీస్. ఐ హ్యాడ్ టు టేక్ కేర్ ఆఫ్ మై ఫినాన్షియల్ అండ్ ఎమోషనల్ నీడ్స్. సో మీ పర్సన్కి ఏవో రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయంట, మీకు చెప్తున్నారు. న్యూ చాప్టర్. ఇందాక చెప్పాను కదా, మీ ఫీలింగ్స్ ఏంటి, మీ సిచ్యువేషన్ అని, మీరు ఒక న్యూ బిగినింగ్కి రెడీగా ఉన్నారా, ఈ పర్సన్ కావాలని అనుకుంటున్నారా లేదా, లేకపోతే మీకు ఇంకా టైం కావాలా, లేకపోతే మూవ్ ఆన్ అయ్యారా, ఇంకా మూవ్ ఆన్ అవ్వకుండా ఈ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారా, ఈ పర్సన్ వస్తే యాక్సెప్ట్ చేస్తారా లేదా, ఇవన్నీ అనమాట. ఈ క్లారిటీస్ అన్నీ కావాలి, ఒక న్యూ చాప్టర్ అయితే ఓపెన్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు ఈ పర్సన్. అదే మీకు చెప్తున్నారు అనమాట. సో ఇది చూసారు కదా ఈరోజు మీ పర్సన్ నుండి మీకోసం ఉన్న మెసేజెస్. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ వీడియో మీకు గైడెన్స్ దొరికిందని అనుకుంటున్నాను. వీడియో నుండి మీకు గైడెన్స్ దొరికితే కింద కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని క్లైమ్ చేయండి మీకు నచ్చితే. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.